ఇంకా దయచేసి వాక్యం వినండి. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో కొంతమందిని మనం ఒక్కోసారి అనుకుంటాం, ప్రభువా నా జీవితము ఇలా అయిపోవటానికి కారణము ఏమై ఉంటుంది చెప్పండి. కొన్నిసార్లు వస్తువులు, లేకపోతే ఇంటికి వచ్చినాక ఇల్లు నాకు కలిసే రాలేదు, ఈ ఉద్యోగానికి వచ్చానే కానీ నాకు కలిసి రాలేదు. కానీ వాస్తవానికి ఇవన్నీ కాదు. నీ జీవితంలో కొంతమందిని నువ్వు వదిలించుకుంటేనే కానీ నువ్వు దీవించబడవు. అందరు చెప్పండి, కొంతమందిని నువ్వు వదిలించుకుంటే కానీ నువ్వు దీవించబడవు. మీకు ఎలా ఉంటుందంటే వాళ్ళని వదులుకోలేక మీ జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. కానీ వాళ్ళని వదులుకోవటం ప్రారంభిస్తే నీ జీవితం దీవించబడటం ప్రారంభిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఒకసారి యోనా తీయండి, 1వ అధ్యాయం 10వ వచనం. ఇంకొంచెం పైనుంచి చదవండి, 1వ వచనం ఫస్ట్ నుంచి చదవండి స్పీడ్గా. ఏం పడేశారంట? సరుకులను పడేసి ఇక్కడ ఒకసారి మీరు ఆలోచన చేయండి. యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. యోనా ఏం చేశాడు? తర్షీష్కి వెళ్ళాడు. ఆ ఓడ దగ్గరకు వచ్చి నినివే ఎక్కాల్సిన ఓడ ఎక్కకుండా ఏ ఓడ ఎక్కాడు? తర్షీష్ ఓడని ఎక్కాడు. ఎక్కినప్పుడు చక్కగా ప్రయాణమై వెళ్తున్నాడు. వెళ్తున్న సమయంలో ఏం జరిగింది? గాలి వచ్చిందంట సముద్రం మీదకి. ఆ గాలిని, ఆ తుఫాన్ని ఎవరు కలగజేశారు? ఎవరు కలగజేశారు? యెహోవాయే ఆ తుఫానుని కలగజేశాడు. ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే, నా జీవితంలో అది ఎందుకు దేవుడు అనుమతించాడు, ఎందుకని దేవుడు నా జీవితానికి ఇది అనుమతించాడు, ఈ తుఫాను ఎందుకు వచ్చింది, ఏంటి నాకు ఈ కర్మ, ఏంటి నాకే ఎందుకు అంటే దేవుడే కొన్నిసార్లు తుఫాను కలిగించడానికి కారణము, నువ్వు దేవుని మార్గం కాకుండా వేరొక మార్గంలో నువ్వు ప్రయాణము చేస్తున్నావు. దేవుని చిత్తంలో నువ్వు ఉంటే తుఫాన్లు రావు. ఒకవేళ దేవుని చిత్తంలో నువ్వు లేకపోతే దేవుడు నీ జీవితాన్ని మొత్తాన్ని తుఫానే, సాతాను కాదు. ఇంకా చెప్పాలంటే నువ్వు కూడా కాదు. ఒకవేళ అది సాతాను కలగజేస్తే ప్రార్థిస్తే పోతుంది. ఒకవేళ నువ్వు కలగజేసుకుంటే మౌనంగా ఉంటే పోతుంది. కానీ ఎంత మౌనంగా ఉన్నా, ఎంత ప్రార్థించినా ఆ తుఫాను పోవట్లేదంటే ఇది ఎవరిచ్చినట్టు? అది స్పెషల్ గిఫ్ట్. ఎవరి నుంచి ఇది? కొంతమంది అంటారు, అయ్యా ఎంత ప్రార్థించినా తుఫాన్ ఆగట్లా. అమ్మ తుఫాన్ ఆగాలంటే ఆ నోటిని అదుపులో పెట్టు అంటాం. సరే అదుపులో పెట్టినా, నెల నుంచి పెట్టానయ్యా అయినా ఆగట్లా. అయితే నోరు అదుపులో పెట్టినా తుఫాన్ ఆగట్లేదు, ప్రార్థించినా తుఫాన్ ఆగట్లేదు. ఒకవేళ ఇది సాతాన్ నుంచి వస్తే ప్రార్థిస్తే ఆగిపోద్ది, ఒకవేళ ఇది నీ నుంచి వస్తే మౌనంగా ఉంటే ఆగిపోద్ది. ఈ రెండింటి నుంచి కాదంటే ఎవరి నుంచి వచ్చినట్టు? దేవుడి నుంచే. ఆ తుఫాన్ ఎవరు కలగజేశారంట? దేవుడే. భయంకరమైన తుఫాన్ వచ్చింది సముద్రంలో. ఏ ఓడ నడిపేవాడైనా తుఫాన్ వస్తుందా రాదా తెలుసుకొని జాగ్రత్తగా ఓడని నడుపుతాడు. యోనా ఎక్కిన ఓడ ఏదో చిన్న ఓడ కాదు, చాలా సరుకులు అన్నీ ఉన్న పెద్ద ఓడ. ఆయన అడుగు భాగంలో పడుకొని ఉన్నాడంటే పైన ఇంకా 2-3 అంతస్తులున్న పెద్ద ఓడ ఎక్కాడు. తర్షీష్ అనే పట్టణం ఏం పట్టణం అంటే అది పల్లెటూరు కాదు, ఒక రకంగా ట్రేడ్ మార్కెట్ నడుస్తూ ఉంటుంది అక్కడ. అంటే బాంబే ఒకటి, ఇవి ఉంటాయి కదా,
అక్కడికి వెళ్ళి మీరు చూడండి, షిప్పులన్నీ లోడ్లు వస్తూ ఉంటాయి. నీకు కారు కావాలన్నా ఏదైనా ఆంధ్రాలో వైజాగ్ దగ్గర, ఇక్కడేమో బాంబేలో సముద్రం మార్గాన పెద్ద పెద్ద కార్లు వస్తాయి. అక్కడి నుంచి షోరూమ్లకు వస్తాయి, అక్కడి నుంచి మనము కొనుక్కుంటాం. అలాంటి పెద్ద ఓడ తర్షీష్ అనే పట్టణం, అది చిన్న పల్లెటూరు కాదు. అంత పెద్ద పట్టణానికి వెళ్తున్న ఓడలో, అంత సరుకుతో ఉన్న ఓడలో చక్కగా కూర్చున్నాడు. ఎవరు? యోనా. అడుగు బాగానే వెళ్ళి హ్యాపీగా పడుకున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? సముద్రంలో తుఫానులు రేపాడంట. చివరికి ఏమైంది? సముద్రంలో తుఫాన్ రేగగా ఓడ షేక్ అయింది. ఇంతటి డబ్బులు కలిగి, ఇంతటి స్టాక్ కలిగి వెళ్తున్న ఓడ చూసుకొని వెళ్తుందా, చూడకుండా వెళ్తుందా? చూసుకుంటుంది. ఈరోజు వర్షం పడుతుందా, పడదా, క్లైమేట్ ఎలా ఉంది, వాతావరణం అన్నీ చూసుకొనే బయలుదేరింది. అంతా బాగున్నట్టే కనపడింది. కానీ మధ్య సముద్రంలోకి వెళ్ళిన తర్వాత యెహోవా ఏం చేశాడు? తుఫాను తీసుకొచ్చాడు. తుఫాను తీసుకొచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. సరే, మనుషులంగా మనమన్నా బ్రతికి బయటపడాలని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు, బరువైన వస్తువులు, విలువైన వస్తువులన్నీ తీసుకెళ్ళి దేంట్లో పడేశారంట? సముద్రంలో పడేశారు. చదువు, అది ఒక పెట్టండి వాక్యం. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ప్రార్థనలు చేసుకుంటున్నారు, దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ మరణం దాకా వచ్చేసింది పరిస్థితి. ఎవరు దేవుణ్ణి వాడు ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ కింద చూడండి, ఇది మ్యాటర్ ఏంటి? ఒక్కోసారి నా నవ్వు వస్తుంది. ఎవరితో సమస్య వస్తుందో వాడు భలే ప్రశాంతంగా ఉంటాడు. షబ్బా, ఉన్నారా మీ జీవితంలో? నువ్వు ఎంత 3ంటికి లేచి వాడి కోసం ప్రార్థిస్తావో వాడు 12ంటితో పడుకుంటాడు మంచం మీద. రే, నీ పొద్దున్న 3ంటికి లేచింది నీకోసమే, కానీ నువ్వు మాత్రం 12ంటికి లేచి కాఫీ, టీ ఏముండే అంటావు. వాళ్ళు ఉన్నంత ప్రశాంతంగా ఎవరు ఉండరు. సమస్య ఎక్కడొస్తుందంటే నాకు, మీకు కూడా అన్నీ చేసి వచ్చి ప్రశాంతంగా పడుకుంటూ ఉంటాడు ఒకడు. వాడిని చెప్పండి, కత్తి తీసుకొని లేకపోతే దిండు తీసుకొని చంపాల. ఇంత చేసి ఏం చేసి, ఇంత చేసి అంత నష్టంలోకి తీసుకెళ్ళి ప్రశాంతంగా మళ్ళీ ఏ నిద్ర? అది గాఢ నిద్ర. ఏ మాత్రం చలనం ఉండదు. నువ్వు ఎంత తిట్టు, దున్నపోతు మీద వర్షమే. నువ్వు ఎంత యాక్టివ్, ఎందుకురా నువ్వు బతికున్నావు అన్న అని, ఇంకా పని చేయవా అని తిట్టు. వాళ్ళని తిట్టి 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 నువ్వే చివరికి వదిలేసుకుంటావు. వాళ్ళు కదలరు, మెదలరు. నీ ఇంటికి వచ్చే ప్రతి సమస్య వాళ్ళ వల్లే. నీ ఇంట్లో జరిగే ప్రతి నష్టము వాళ్ళ వల్లే. గోడకు పెట్టిన టీవీ పగిలింది వాళ్ళ వల్లే. బీరువా డోర్లు పగలగొట్టి బంగారం తీసుకుంది వాళ్ళ వల్లే. ఇంట్లో ప్రతి వస్తువు అమ్ముకుంటుంది వాళ్ళ వల్లే. అన్నీ చేసి వచ్చి నష్టాలు చేసి బాధలు పెట్టి వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు టెన్షన్ పడినట్టు కానీ బాధపడినట్టు కానీ ఉండరు. అన్నీ చేసి వచ్చి చెప్పండి, కోపం వస్తుంది. ఇంత చేసి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, ఎలా తినగలుగుతున్నావు? నువ్వు ఎంత తిట్టు, భార్యలు తిట్టి తిట్టి అలసిపోయారు, అయినా వాళ్ళు మార్పేమీ రాదు. ఇంత ప్రతికూల పరిస్థితిలో మనోడు ఏం చేస్తున్నాడంట? గాఢ నిద్ర. చలనము కూడా లేదు. అదే గాఢ నిద్ర రావటానికి ఆదాముకి దేవుడిచ్చాడు. దేవుడు ఏం చేశాడు? గాఢ నిద్ర కలగజేశాడు. కలగజేస్తే కానీ ఆదాముకి నిద్ర రాల, మనోడికి మాత్రం అంతటి తుఫాన్లో ప్రశాంతమైన నిద్ర. కొంతమంది పిల్లలు ఫీజు కట్టాలి, నిద్రపోతూ ఉంటాడు. రేపు పిల్లోడు పుట్టినరోజు ఉంది, నిద్రపోతూ ఉంటాడు. ఏమన్నా చేయండి, ఎలాగైనా చేయండి, ఎన్ని కష్టాలు చెప్పు, నువ్వు 2 గంటలు కూర్చొని కన్నీరు గార్చి కష్టమంతా చెప్పి అంతా అయిపోయిన తర్వాత కూడా తోటకెళ్ళి వస్తాడు. ఏ మాత్రము కనికరించబడడు. అలాంటి వాళ్ళు చూస్తే ఏమైంది చెప్పండి? ఇష్టమా?
ప్రశాంతంగా ఉంటారు. మళ్ళీ వీళ్ళే వచ్చి ఏమైంది అంతగా ఆలోచిస్తున్నావు నువ్వు అంటారు. ఏం అవ్వలేదులే, నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడి నుంచి ఏం అవ్వలేదు. వీళ్ళే అడుగుతారు ఏమైంది, కంగారు పడకు అని. మళ్ళీ వీళ్ళే మళ్ళీ అంతకన్నా వరస్ట్ ఏమీ లేదు. ఎవడు బాధ పెట్టాడో వాడే ఓదారుస్తాడు. చూసావా, వద్దు బాబాయ్ ఇంకా మనం బతికుంటామే. పొద్దు నుంచి రాత్రి దాకా గొడ్డు చాకిరి చేపిస్తావు. నీకు ఒక టీ సరిపోదు, నీకు టీలు మళ్ళా కాఫీ మళ్ళీ గ్రీన్ టీ 3 రకాలు, మధ్యాహ్నం 3 రకాలు, వంటలు 4 రకాలు, 20-30 రకాలు. ఇంకా వంటగదిలో భార్య నుంచోనే ఉండాలి ఎప్పుడు పొజిషన్లో. సోఫాలో కూర్చుందా ఆయన ముఖం పడిపోద్ది, ఏమైపోద్ది. అలా రాత్రి దాకా నుంచోబెడతావు. రాత్రికి అమ్మ కొంచెం కాలు నొప్పులు అంటే, అయ్యో ఏమైంది కాలు నొప్పులు, ఎవరి వల్ల బ్రదర్స్? ఆ నొప్పి కన్నా నువ్వు అడుగుతావు చూసావా, అది ఇంకా పెద్ద నొప్పి. దీనికి కారణం ఎవరు? నువ్వే. ఈ నష్టానికి కారణం ఎవరు? నువ్వే. ఈ బాధలకి కారణం ఎవరు? నువ్వే. మళ్ళీ జాలిపడేది ఎవరు? నువ్వే. చూడండి యోనా ఏం చేశాడు. ఓయి నిద్రపోతా ఏం చెప్తున్నాడు? నాకు తెలియదు అన్నాడా, నన్ను బట్టి అన్నాడా? అంటే అంత క్లారిటీ ఉంటుంది కొంతమందికి. నువ్వు అప్పుల పాలు అవటానికి కారణము వాళ్ళే అని వాళ్ళకి తెలుసు. నీ కష్టాలన్నిటికీ సింపుల్గా చెప్పాడు. ఎవరిని బట్టి అంట? ఆ వాక్యం ఉంచండి. ఎవరిని బట్టి? పయ్యా లోతు. ఎంత నోట్లో నుంచి లోతు అనే మాట రాకుండా ఇండైరెక్ట్గా ప్రార్థన చేశాడు. అయ్యా నీతిమంతుడు 50 మంది, నీతిమంతుడు 10 మంది. ఏమి డైరెక్ట్గా చెప్పు. లోతు కోసమే కదా, వాడిని రక్షిస్తా. అంత రక్షించబడిన తర్వాత లోతు చేసిన పని ఏంటి? నువ్వు ఎవరి కోసం ప్రార్థిస్తావో, ఎవరి కోసం దేవుడి దగ్గర పోరాడతావో, ఎవరి కోసం ప్రయాసపడి కన్నీరు గార్చి ఉపవాసం ఉంటావో, వాడు ఏదో ఒక రోజు నీకు శత్రువుగా మారుతాడు. రాసి పెట్టుకో, మారిపోతాడు. ప్రార్థించిన నీకు లోపల బాధేస్తుంది, పాపంలో పడిపోతాడు. చివరికి నీ కుటుంబాన్నే నాశనం చేసే పనిలో ఉంటాడు. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? నేను ఎంత కష్టపడితే, ఎంత చేస్తే ఈరోజు వీళ్ళు నాకేమయ్యారు? శత్రువులయ్యారు. నీకు ఈరోజు శత్రువు ఒకప్పుడు నీకు మంచి మిత్రువే. అందరూ చెప్పండి. టుడే ఎనిమీ, ఒకప్పుడు నీకు మంచి మిత్రువే. ఇదే మనస్తత్వం చాలామందికి ఉంటుంది. లేదు లేదు లేదు, వాళ్ళు విడిచిపెట్టడం అది ప్రభు యొక్క చిత్తము. వాళ్ళ కోసం విడిచి వెళ్ళిన వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు. నా మాట అర్థమవుతుందా మీకు? కొంతమంది ఎక్కడున్నా బాగుండాలి, నేను ప్రార్థన చేస్తున్నా, నోరు మూసుకో. తను ఎక్కడున్నా చెప్పండి, ప్రభువా తను ఎక్కడున్నా బాగుండాలి. నువ్వే ప్రేయర్ చేసావు, వాడు స్టేటస్లో ఇంకొక అమ్మాయితో పెట్టాడు, మళ్ళీ నువ్వే. నీ ప్రార్థన ఫలించింది కదా. వాడు ఎక్కడున్నా వాడు సంతోషంగా ఉంటే చాలు. ఎక్కడున్నా
నిన్ను విడిచి వెళ్ళిన వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు. ఈరోజు నువ్వు ఏడవటానికి కారణం నీ ప్రార్థనే. అందరూ చెప్పండి. ఎక్కడున్నా బాగుండాలి దేవా, పాప నాకేం అన్యాయం చేయలేదు, కానీ వాడు చేశాడు, కానీ బాగుండాలి. ఇయ్యే ఇక్కడ దా తెచ్చినాయి. వాడు అందుకే చక్కగా పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉన్నాడు. నువ్వు ఏదో ఒక నెంబర్ నుంచి ఆ స్టేటస్లు చూసుకుంటూ ఏడుచుకుంటూ కూర్చో. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే లేదు, వాడు చూడు ఎంత ఆనందం. నువ్వే కదా ప్రార్థించింది. ఎవరు ప్రార్థించారు? ఆదికాండం. వాక్యం తీపిపోతే కష్టం మీకు. ఆదికాండం 47 7వ అధ్యాయం. యాకోబు ఏం పని లేదా? ఎవరికి? ఫరో అడిగాడా నన్ను దీవించమని? మీరు చెప్పండి, ఫరో అడిగాడా దీవించమని? యాకోబు ఎవరిని దీవించను? ఫరో అడిగాడా నన్ను దీవించు అని? కొంతమంది అడగకుండానే వీళ్ళు చేస్తారు. ఫరోని దీవించడం అవసరమా? మరలా చదవండి. యాకోబుని అడిగినందుకు మళ్ళీ దీవించాడంట. అవసరమా? ఫరోని దీవించటం అవసరమా? మీరు తెలుసో తెలియకో దేవుణ్ణి ఏదో కొంచెం మనము దేవుడి ముందు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేద్దాము. ప్రభు నా శత్రువులను కూడా ప్రేమించిన ఆయన, దీవించిన ఆయన. అది ఓవర్ యాక్టింగ్ అని ఆయన కూడా తెలుసు. శత్రువు కోసం ప్రార్థన చేస్తే ఆయన ఏదో నిన్ను కనికరిస్తాడని నువ్వు అనుకుంటావు. లేదు, వాళ్ళు బాగా దీవించబడతారు. వాళ్ళు బాగా దీవించబడతారు. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటావు. ఇప్పుడు నువ్వు వచ్చి ఫరోని దీవించడం అవసరమా? ఫరోని ఒక్కసారి దీవించాడు, మరలా వెళ్ళేటప్పుడు కూడా ఫరోని దీవించాడంట. ఒక్కసారి యాకోబు ఎవరినైనా దీవిస్తే వాళ్ళు దీవించబడుతూనే ఉంటారు. అంతేనా కాదా? ఎంతగా ఫరో దీవించబడ్డాడు అంటే వీళ్ళ మీదకే వచ్చి వీళ్ళని చంపే అంతగా దీవించబడ్డాడు. ఈరోజు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే నువ్వు దీవించిన వాళ్ళ నిన్ను బాధ పెడుతున్నారు, నువ్వు తీసుకొచ్చిన వాళ్ళ నిన్ను బాధ పెడుతున్నారు. నువ్వు ప్రేమించావు కదా ఒకప్పుడు, నీ ఇంట్లో ఉన్నా లేకపోయినా వాళ్ళకి అన్నీ చేసి పెట్టావు కదా, వాళ్ళే నిన్ను బాధ పెడుతున్నారు, వాళ్ళే నిన్ను హింసిస్తున్నారు, వాళ్ళే నిన్ను కృంగతీస్తున్నారు మాటలతో. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఎవరిని దీవించకూడదు. ఎవరి కొరకు? వెళ్ళిపోయిన వాళ్ళ కొరకు దయచేసి ప్రార్థించకండి. ఈ మాట వింటే కఠినంగా ఉంటుంది, కానీ ఈరోజు నీ మనసులో చేసుకో. నువ్వు తెచ్చినోడు బాగున్నాడా? నువ్వు బాగున్నావా? నువ్వు తెచ్చినోడే బాగున్నాడు, నువ్వు బాగాలేదు. అది నీ పెద్ద బాధ. నీ పెద్ద బాధ ఏంటి? నీ చేతుల మీద దీవించబడినోడు ఈరోజు నిన్ను పెద్ద పెద్ద మాటలు అంటాడు, నిన్ను చులకన చేసి మాట్లాడతాడు, నిన్ను హేళన చేసి మాట్లాడతాడు. పోయినోడు కోసం ప్రార్థన చేయటం, ఫరోల కొరకు ప్రార్థన. వాడు ఫరో అని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు దీవిస్తున్నావు? ఫరో అని తెలిసినప్పుడు ఎందుకు దీవిస్తున్నావు? నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ నేను వాక్యం ద్వారా విన్నాయి కాదు, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇవి. కొంతమందిని దీవించి బాధపడతాం, కొంతమందిని ప్రేమించి బాధపడతాం. చివరికి దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఏమంటాడు? అది నీ తప్పే, నిన్ను ఎవరు ప్రార్థన చేయమన్నారు? ఎందుకంటే నా కుమారుడా, నువ్వు ఏది అడుగుతావో అది నేను నీకు ఇస్తాను. మ్యాటర్ ఏంటంటే వాళ్ళు అడిగితే నేను ఇవ్వను. వాళ్ళు కరెక్ట్గానే నిన్ను చూస్ చేసుకున్నారు, కానీ నువ్వు తప్పుగా వాళ్ళ కొరకు ప్రార్థన చేశావు. అర్థమైందా మీకు? వాళ్ళు అసలు ప్రార్థనే చేయరు, వాళ్ళు అసలు దేవుళ్ళలోనే ఉండరు. నీ ప్రార్థన బట్టే వాళ్ళు అన్నీ పొందుకుంటారు, అన్ని విధాలుగా దీవించబడతారు, సంతోషంగా ఉంటారు. కానీ ఈరోజు ఏమైందో తెలుసా? చివరికి వాళ్ళు బాగా దీవించబడి నువ్వు నష్టంలో ఉన్నావు, నువ్వు కష్టాల్లో ఉన్నావు, నువ్వు అప్పుల్లో ఉంటావు,
నువ్వు బాధల్లో ఉంటావు. దేవా నాకు ఎందుకు ఇది జరిగింది, నేను అందరికీ మంచి చేశాను అనుకుంటావు. మంచి చేయటమే పెద్ద తప్పు. మంచి చేయటమే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఎవరి గురించైనా ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ముందు ఆలోచించి, దేవా వీళ్ళ కొరకు నేను ప్రార్థించాలా లేదా అన్న విషయం కూడా దేవుణ్ణి అడగాలి. మీకు ఆవేశం ఎక్కువ అందరి కొరకు. కొంతమంది అవసరం ఉంటే ఒక రకంగా ఉంటారు, అవసరం తీరిన వెంటనే ఎవడరా నువ్వు అంటారు. అవసరంలో ఉంటే నువ్వే మా దిక్కు, నువ్వు అన్నవు అనుకో, నాన్నలాగా అనుకో, అమ్మవు అనుకో. నువ్వు ఇంకా వాళ్ళ అమ్మ నాన్న పెద్ద మాటలనే లోపల నువ్వు రెచ్చిపోతావు. రెచ్చిపోయి వాళ్ళకి చేస్తావు. తర్వాత ఏమంటారు? ఎవరు నువ్వెవరో నాకు తెలియదు, ఏం చేసావు, బోడీ నువ్వు చేసింది ఏంటి అని అడుగుతారు. సింపుల్గా ఏమంటారు? నువ్వు చేసింది ఏంటి, ఇదా నువ్వు చేసింది. ఇప్పుడు ఎవరైనా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, డాక్టర్ గారు అన్నారు ఒక బాటిల్ బ్లడ్ ఇస్తేనే బతుకుతారన్నారు. ఇప్పుడు మనం హడావుడిగా వెళ్ళిపోయి ఒక బ్లడ్ ఇచ్చాం, బతికిన తర్వాత వీళ్ళు ఏమంటారు తెలుసా? ఏమి బోడీ బ్లడ్డే కానీ నువ్వు ఇచ్చింది, ఒక డబ్బానా 2 డబ్బాలు కావాలంటాం. ఏమంటారు? మనుషులు అలా ఉంటారు. నువ్వు సహాయం చేసిన తర్వాత అది ఆ రోజు బ్లడ్ కాదు, ఆ రోజు అది ప్రాణం. ఆ రోజు ఏమది? ప్రాణం. నీ పరువు, నీ ప్రతిష్టని కాపాడటానికి వాళ్ళు నిలబడ్డారు. కానీ ఈరోజు నువ్వు వాళ్ళని విడిచిపెట్టావు. వీటన్నిటి మధ్యలో దేవుడు వాళ్ళని చూస్తాడు. నువ్వు ఎవరి మేలు పొందుకొని విడిచిపెట్టావో వాళ్ళు సంతోషంగా ఉండొచ్చేమో, ఒక దినాన దేవుడు వాళ్ళ జీవితాన్ని నిలబెడతాడు రోడ్డు మీద. అందుకే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరిని తెచ్చుకున్న వాళ్ళే నష్టం. వాడిని తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడేయండి. ముందు ఏం పడేయాలి? ఎప్పుడు వచ్చి ఎడుతూనే ఉంటారు ఇంట్లో కూర్చొని. నువ్వు తలుపు తీయటం ఆలస్యం, వాళ్ళు నిన్న రాత్రే ప్లాన్లో ఉంటారు పొద్దున్న వీళ్ళు ఇంటికి వెళ్ళి ఆడవాలని. నువ్వు ఏడుపు విని 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 ఆ భారం అంతా నీ వీపు మీద వేసుకొని చివరికి ఏమవుతావు? నువ్వు ఫ్రూట్ అవుతావు, వాళ్ళు డ్రై ఫ్రూట్ అవుతారు. ఏమవుతారు? అది ఒకప్పుడు నువ్వు డ్రై ఫ్రూటు, వాళ్ళు ఫ్రూటు. ఇప్పుడు నీ డ్రై ఫ్రూట్లు వాళ్ళకి ఇచ్చి నువ్వు ఫ్రూట్ అవుతావు. ఏం లేదు, అన్నీ కోల్పోతావు. అందుకే నేను అంటాను, కొన్ని నువ్వు నష్టపోతావు, వాళ్ళు సుఖంగానే ఉంటారు. నువ్వు వాళ్ళ కోసం వాళ్ళు కన్నీరు కార్చారని చెప్పి, వాళ్ళు ఏడ్చారని చెప్పి నువ్వు అన్నీ దాచుకొని వాళ్ళకి ఇస్తావు కదా. నువ్వు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి తొంగి చూడు, చక్కగా టీవీ పెట్టుకొని హ్యాపీగా పడుకొని ఉంటాడు. ఎవరిలాగా? యోనాలాగా. వీడు కింద చూసిన సీన్ వేరు, పైన చూసిన సీన్ వేరు. కిందేమో ఇంకా అన్నం, మనం వీళ్ళు చేసిన యాక్టింగ్కి మనం ఇంట్లో వంట వండుకుంటూ మనమేం ఆలోచిస్తాం తెలుసా? పాపం తిన్నాడో లేదో, అంతే ముసుకేసుకొని పడుకున్నాడేమో, అంతే దుఃఖంగా ఉన్నాడేమో, ఏడుస్తూ ఉన్నాడేమో, తిన్నాడో లేదో. హ్యాపీగా టీవీ చూస్తూ ఉంటారు. హ్యాపీగా ఇటు జీడిపప్పులు వేసుకొని తింటా. నువ్వు ఫోన్ చేసిన వెంటనే టీవీ మ్యూట్లో పెట్టి, అక్క చెప్పు ఏమైంది, అక్క చెప్పు ఏమైంది, ఏం లేదు, తిన్నావంటే లేదు తినలేదు. అది తింటానే ఉన్నాడు. నువ్వు వచ్చే లోపల పర్ఫార్మెన్స్ మార్చేస్తాడు. కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, గాఢ నిద్రపోతారంట. ఎట్లా? నువ్వేమో వీధులన్నీ తిరుగుతావు. పాపం 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 నాకు. నువ్వు ఎవరి మీద జాలి పడతావో వాడు ఏదో ఒక రోజు నీకు ఏమిస్తాడు? రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. అందుకే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు తిడతారు, మా జీవితాలు నువ్వు పాడు చేసావు. ఎందుకని? వాళ్ళ మీద వీళ్ళ మీద జాలిపడి అన్ని దాన ధర్మాలు చేసి ఇచ్చేసి మమ్మల్ని ఎక్కడ పెట్టావు? ఇక్కడ పెట్టావు. ఇప్పుడు వాడు ఇటు తిరిగితే ఇటు తిరుగుతున్నాడు, ముఖం కూడా చూడట్లా. వాడి స్థాయి ఏమైపోయింది? పైకి వెళ్ళిపోయింది. ప్రేమించి ఎవరికైనా ఒక స్థానం ఇచ్చామనుకో, వాడు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడో మనల్నే దొక్కుతాడు. ఫస్ట్ ఎవరిని దొక్కుతాడు? కొంతమంది మనస్తత్వాలు బాగోవని నీకు కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత నీకు ఆ బుద్ధి అర్థమైంది. కానీ దేవుడికి ఎప్పుడు అర్థమైంది? మీరే చెప్పాలి. దేవుడు ఏమన్నాడు? నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగాను అన్నాడు. అంటే అర్థమేంటి? అంటే దేవుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ఎరిగిన దేవుడు నీ జీవితకాలం అంతా నీ బుద్ధి అని దానికి తెలీదా? కొంతమంది జీవితాలు మనం అనుకుంటాం అయ్యో పాపం అని. అయ్యో పాపం కాదు, వాళ్ళ బుద్ధులు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ జీవితం అలా ఉంది. నీ దగ్గరికి వచ్చి వాళ్ళు అలా జీవితం కనపడింది అనుకో, ఏం చెప్పాలి వాళ్ళకి?
దేవా ఎందుకని వీళ్ళ జీవితాన్ని ఇలా ఉంచావు? నాకు నువ్వే దేవుడివి, వాళ్ళకి నువ్వే దేవుడు కదా, మరి ఎందుకని వాళ్ళ జీవితం ఇలా అయిందని దేవుడిని అడుగు. దేవుడు అంటాడు బుద్ధులు మంచిగా లేవు. లేదు లేదు మంచోళ్ళు అనుకుంటావు, కానీ వాళ్ళతో నువ్వు ప్రయాణం చేసిన తర్వాత చివరికి అర్థమయ్యేది ఏంటంటే, అది దేవుడు ఎందుకు మీ బతుకుల్ని ఇలా పెట్టాడంటే ఆయనకి ముందే తెలుసు మీ బుద్ధులు ఇలా ఉంటాయని. అది నాకు తెలియదు కదా, నీకు తెలియదు కదా, నువ్వేదో పోరాడుతూ ఉంటావు. మా అమ్మ దగ్గరకు ఒక ఆమె వచ్చేది, ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది. ఆమె ఎల్ఐసిలో పనిచేస్తుంది. మా అమ్మ మేము ఎంత పిచ్చోళ్ళమో చెప్తాం మీకు. ప్రతి సోమవారం మా ఇంట్లో ప్రార్థన. ఆమె వచ్చి కాటన్ చీర కట్టుకొని ఏడుస్తా ప్రార్థన చేసేది. మేము కూడా ఆమె కోసం ఏంటంటే వాళ్ళ ఆయన ఏదో ఏమైనా వద్దంటున్నాడు, ఏదో స్టోరీ చెప్పింది. మా అమ్మ ఇంకా పెద్దగా రాసుకుంది, నేను రాసుకొని ఇద్దరం ప్రభా 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 అని తెగ చేసాం ప్రార్థన. పాపం వాళ్ళ ఆయన మారాలి, వాళ్ళ ఆయన మారాలి, వాళ్ళ ఆయన మారాలి. ఓ చాలా పెద్ద ప్రార్థన, ఇంకా మామూలు పెద్ద మాటలు వస్తాయి కదా నోట్లో నుంచి. అంతా అయిపోయింది, ప్రార్థన అంతా బాగానే చేసాం. అలా 3 నెలలు 6 నెలలు గట్టిగా చేసాం. ఒకరోజు మా అమ్మ ఒక ప్రార్థనకి వెళ్తాం ఇంకొక దగ్గర, డిఎస్పి గారి ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉందామా, ఎక్కడ అక్కడ ఉండి ఆయనకేదో చెప్తుంది, సేమ్ స్టోరీ. సరే ఆమె వెళ్తూ వెళ్తూ అమ్మని చూసి పలకరించి వెళ్ళింది. అప్పుడు ఆ పాస్టర్ గారు అడిగాడు, అమ్మ ఏమి నీకు తెలుసు అంట? మాకు తెలుసు, మా ఇంటికి వస్తుంది, ప్రార్థన చేస్తాం, పాపం కుటుంబ సమస్యలు కదా, అది ఇది ఇది అని చెప్పి ఆయన మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి లోపలికి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆయన నర్సరావుపేటలో సిఏ అంట. ఎవరు? సిఏ. మంచోడు, ఆత్మీయుడు, భక్తిపరుడు. ఏమా ఎల్ఐసిలో ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని వాడిని వదిలించుకుందాం అనుకుంది. 6 నెలలు మేమిద్దరం ఏమయ్యాం? పిచ్చలం అయ్యామా కదా. ప్రభువా పాపం నాయన కరుణించిన ఆయన, అయ్యో ఏడుస్తుంది, కూతురు ఉంది నాయన. మేము ప్రార్థన చివరికి వాళ్ళు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది, ఇంకోసారి తల ఎత్తదలుచుకోవాలని పైకి. ఎందుకంటే ఒక్కొక్కసారి నీకు తెలీదు, తర్వాత తెలుస్తుంది మనకి. వాళ్ళ జీవితాలు అలా ఉండటానికి కారణము వాళ్ళ బుద్ధులు బాగోవు. నువ్వు అదేదో పూసుకొని వెళ్ళిపోవద్దు. లోతు వాళ్ళ కూతురుతో పాపం చేస్తాడని దేవుడికి తెలుసు, అబ్రహాంకి తెలీదు, నీకు నాకు తెలీదు. కానీ దేవుడు మాత్రం ఆ విషయంలో లోతును వదిలేశాడు. అందుకే అమ్మయ్య ఇలాంటి మనస్తత్వం ఉన్నాడు అబ్రహాంతో ఉండకూడదు, వీడు రేపొద్దున ఏం చేస్తాడు, ఇలాంటి మనస్తత్వం ఉన్నాడు రేపు ఎంత దాకైనా చేస్తాడు. నేను అబ్రహాముకేమో ఇస్సాకుని ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్సాకు వల్ల నేను యేసును తీసుకొని రావాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను అబ్రహాంకి ఇస్సాకుని ఇవ్వాలంటే ఇస్సాకుని వీడు చెడగొడితే, ఇస్సాకు వాళ్ళ ఆడబిడ్డలతో కానీ వాళ్ళ బిడ్డలతో కానీ చెడగొడితే అని దేవుడే భయపడిపోయి ఈ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ముందు దేవుడికి అడ్డుగా ఉన్నవన్నీ తొలగించేశాడు. తొలగించి అప్పుడు దేవుడు ఇస్సాకును లోతుకి అబ్రహాంకి ఇచ్చాడు. ఈరోజు దేవుడు కొన్ని నీ జీవితంలో చేయాలంటే అడ్డుగా ఉన్న మనుషులు తొలగించబడాలి. వాళ్ళు ఉన్నంత కాలం దేవుడు చెయ్యడు. నీ చుట్టూ ఏడ్చే వాళ్ళు ఉన్నంత కాలం, నీ మేలును చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నంత కాలం దేవుడు నీ జీవితంలో ఆ కార్యాలు చేయడు. అందుకే నువ్వు వాళ్ళ నుంచి దూరం అవ్వాలి. నువ్వు ఒక మంచి డ్రెస్ వేస్తే ఓర్చుకోలేరు, నువ్వు మంచిగా ఉంటే ఓర్చుకోలేరు, ఒక మంచిగా తింటే ఓర్చుకోలేరు, మంచిగా బయటికి వెళ్తే ఓర్చుకోలేరు. వాళ్ళు ఇంకా రోజంతా ఏడుస్తూ ఉంటారు. అలాంటి ఏడుపు గొట్టు బ్యాచ్ మొత్తంతో నువ్వు ఉండి ప్రభువా నన్ను దీవించు అంటే, నా కుమారుడు నిన్ను దీవించాలని నాకు ఆశగా ఉంది, కానీ వీళ్ళ ఏడుపులను బట్టి నిన్ను దీవించట్లేదు. మా అమ్మ నాకు అన్నం పెట్టేటప్పుడు అందరినీ పంపించి పెట్టింది. ప్లేట్ మా అందరి ముందు పెట్టదు, లోపల తినాలి, ఎవడు చూడకూడదు. ఎందుకని? ఇంట్లో వాళ్ళ వరకు మాత్రమే అట్లా పెడతారు, ఎవరింట్లో అయినా. ఎందుకంటే చుట్టూ ఏడ్చే వాళ్ళు ఉండి ఏమవుతారు చెప్పండి? చూడు ఎంత లావు ఉన్నాడు, వీళ్ళ పిల్లోడే సన్నగా ఉంటాడు, అందరు పిల్లలు లావే, ఏమకి ఎంత లావు ఉన్నాడో, అందరు పిల్లలు ఇంత లావు కనపడతారు. వీళ్ళ పిల్లోడు ఇంత డ్రమ్ములాగున్నా సన్నగా పెక్కపోయి అయ్యో ఏం తింటలేదు అబ్బా. అది మనోళ్ళ బ్యాచ్. వీళ్ళ పిల్లలు మాత్రం డ్రమ్ములు. మనుషులు చూపులు బాగోవు, అవి బాగోవు అని జాగ్రత్త పరుస్తారు. ఇప్పుడు పరమ తండ్రి కూడా ఏం ఆలోచిస్తాడు తెలుసా? నిన్ను దీవించాలంటే ముందుగా నీ దీవెన చూసి ఏడ్చేవాడిని నీ నుంచి తొలగించాలి. నీ సంతోషం చూసి దుఃఖపడేవాడిని నీ నుంచి నేను తొలగించాలి. వాడిని తొలగించిన క్షణమే దేవుడు నీ జీవితంలో నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాడు. అది ఆలస్యం దేవుడు చేసినట్టు కాదు, మనమే చేసినట్టు. ఎప్పుడైతే యోనా నీటిలో పడ్డాడో సముద్రం ఏమైందంట? చిన్నగా ఆగిందా, వెంటనే ఆగిందా?
ఒక్కొక్కరిని తీసి బయటేయండి, వాడిని ఒకరిని పెట్టుకుంటావు, ఎక్స్ వై జెడ్ అంటావు, మళ్ళీ వాడి కోసం ప్రార్థన. ఇప్పుడు మనం ఫ్రెండ్స్, ఇదివరకు అంటే లవర్స్, ఇప్పుడు ఏమయ్యారంట వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారంట. అక్కడ పెళ్లి చేసుకొని వాడికి ఫోన్లో చెప్తూ ఉంటుంది, వాళ్ళ భర్తకి చెప్తుంది, అదిగో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, మేము చిన్నప్పటి నుంచి క్లోజు, పుచ్చకాయ బత్తాకాయ ఏదో చెప్పిద్ది. ఆయన మొత్తం వింటాడు. వింటాడా వినడా? మొత్తం వింటాడు. ఒక 6 నెలలు సంవత్సరానికి తెలిసిద్ది వీళ్ళు ఫ్రెండ్స్ కాదు, ఒకప్పుడు వీళ్ళు గూడు లేని గువ్వలు, ఒకే చోట కలిసిన గువ్వలు అని తెలిసిపోద్ది. ఏమి ఇంత మోసం చేశావు అని అడిగితే, అడిగినందుకు గొడవ, అడిగితే గొడవ. కొంతమందికి నువ్వు ఫ్రెండ్స్ అంటావు మళ్ళీ. ఎందుకంటే ఇలాంటి రాజకీయాలు. నువ్వు మంచి లైఫ్కి వెళ్ళాలనుకుంటే నీ జీవితంలో నిన్ను బాధ పెట్టిన వాళ్ళని విడిచిపెడితేనే కార్యాలు జరుగుతాయి. లోతు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో దేవుడు అబ్రహాముని దీవించడం మొదలుపెట్టాడు. ఆమేన్. లోతు ఉన్నంత కాలం దేవుడు అబ్రహాముని దీవించలేదు. లోతు కదిలాడు, అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. నేను ఇల్లు మారాలా, అది మారాలా, ఇది మారాలా అని అనుకోవద్దు. మనుషుల్ని ఎవరిని మార్చాలో ముందు ప్రార్థన చేయి. ప్రభువా, ఎందుకు నా జీవితం ఇలా అయ్యింది అని ఆలోచన చేయి. చేసినప్పుడు దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు అనుకోని రీతిగా ఒక తుఫాన్ని ఇస్తాడు నీ ఇంట్లోకి. ఆ తుఫానులో ఏం జరిగిద్దో తెలుసా? దేవుడు తీసేయాలనుకున్న వాళ్ళందరినీ లేపేస్తాడు. తుఫాన్ ఆగే లోపల నువ్వు చూస్తే ఏమైద్ది? లేచిపోయి ఉంటారు అందరూ. ప్రభువా, వీళ్ళంటే నాకు ఇష్టము, నాకు వీళ్ళంటే ప్రాణము. కుదరదు ఇంకా. వన్స్ తుఫాన్ దేవుడు ఇచ్చాడంటే పోతాయి అన్నీ. వాళ్ళు పోయిన తర్వాత చూడండి, తుఫాన్ వచ్చిన తర్వాత క్లైమేట్ ఎంత బాగుంటుంది. వర్షం అంతా బాగా కొట్టిన తర్వాత క్లైమేట్ చూడండి, మొత్తం చెట్లన్నీ కడిగేసి రోడ్లన్నీ కడగబడి న్యాచురల్గా క్లీన్గా ఉంటుంది. దేవుడు ఒక్కోసారి నీ జీవితంలో కొంతమందిని తీసేయాలంటే తుఫానులు అలౌ చేస్తాడు. ఆ తుఫాను అలౌ చేసి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎలాంటిది తెలుసా, ఎలాంటి వాడివో తెలుసా? ఆ తుఫాను కొరకు ప్రార్థన చేస్తావు. ప్రభువా, వాడు ఎక్కడున్నా బాగుంది. అది ఈరోజు నువ్వు చేస్తున్న పెద్ద తప్పు. దేవుడు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? పోయినోడు కోసం ప్రార్థన ఆపు. ఆ ఫరో కోసము ప్రార్థన ఆపు. ఆ ఫరో కోసం ప్రార్థన చేసి దీవించినాకేమైంది? నష్టమైందా, కష్టమైందా? అన్నీ నష్టమే. ఫరో దీవించబడి ఏం చేశాడు? ఇశ్రాయేలు మీదకే రివర్స్ అయ్యాడు. నువ్వు ఎవరిని దీవిస్తావో వాడే రివర్స్ అవుతాడు. నువ్వెవరిని ప్రేమిస్తావో వాడే రివర్స్ అవుతాడు. నువ్వు విడిచిపెట్టిన తర్వాత శాంతం విడిచిపెట్టు. భౌతికంగా విడిచిపెట్టి మనసులో మనిషిని పెట్టుకున్నావు అనుకో, అది నువ్వు నిజంగా విడిచిపెట్టినట్టు కాదు. నువ్వు లోపల ఒకరిని పెట్టుకొని బయట ఇంకొక రకంగా నువ్వు ఉండలేవు. ముందు లోపల కడుక్కోవాలి. సంపూర్ణంగా మనిషి మర్చిపోవాలి. ఫోటోలున్నా డిలీట్ చేయాలి. ఏమైనా గిఫ్ట్లు ఇచ్చారనుకో, ఇది ఒక్కటి ఉంచుకుంటానే. ఏంటంట? ఏం ఉంచుకుంటుందంట? ఇది ఒక్క ఫోన్ ఉంచుకుంటా, ఇది ఎవరు ముట్టొద్దు. ఎందుకు? ఆ జ్ఞాపకం అంట. ఏంటిది? జ్ఞాపకం. ఆ చీర ఉంచుకుంటా, ఆ డ్రెస్ ఉంచుకుంటా, ఈ గాజులు ఉంచుకుంటా, ఆ ఫోటో ఉంచుకుంటా, ఎవరు లేనప్పుడు ఆ ఫోటో చూసి ఏడ్చుకుంటా. అందుకే నీకు దెయ్యం పట్టింది. నీ ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. నువ్వు పోయిన తుఫాను, ఎంతో కష్టపడి ఒక తుఫాను దేవుడే పెట్టి నీ జీవితంలో వాళ్ళందరినీ తీసి నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చి ఇలా బతుకమ్మా అని నీకు తెలుసు. నువ్వు ఎంత పాపివో, ఎంత దుర్మార్గురాలువో, ఎంత దుర్మార్గుడువో నీకు తెలుసు. ఏదో ఒక రకంగా దేవుడు కరుణించి ఆ దురాత్మలన్నీ వెళ్ళగొట్టి నిన్ను జాగ్రత్తగా ఏదో ఒక కుటుంబానికి సెట్ చేస్తే, నువ్వు ఇక్కడ ఉండి పోయిన దురాత్మలను ఏమంటున్నావు? ఇద్దరావో అంటున్నావు. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, ఎప్పుడైనా కలుద్దామా, ఎప్పుడైనా ఆ దెయ్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నాక ఉన్న కాపురం పోయా. ఏం పోయా? ఉన్న కాపురము పోయింది, ఉన్న సంతోషము పోయింది, ఉన్న ఆనందము పోయింది. ఏమా ఇంతకాలం పచ్చగా ఇంత సంతోషంగా ఉన్నావు కదా, ఏమి ఈ కష్టాలంటే మళ్ళా వాడిని నేను పిలుచుకొచ్చున్నావు. ఈసారి దేవుడు తుఫాన్ తేడు. ఈసారి తుఫాన్ తెచ్చేది మీ ఆయన. ఎవరు? మీ ఆయన, మీ ఆవిడ. ఆ తుఫాను చూసి దేవుడు కూడా నేను వెళ్ళొస్తాను అంటాడు. ఏమంటాడు? మీరు కొట్టుకోండి, జుట్లు పీక్కోండి, చావండి, నాకు అనవసరం. ఎందుకు అంటే నేను విడిపించిన తర్వాత నువ్వు మరలా ఏం చేసావు? తెచ్చుకున్నావు. తెచ్చుకొని మళ్ళా లేత మాటలు స్టార్ట్ చేసావు. ఏ మాటలు? మర్చిపోయావా?
ఈమె ఫోన్లో ఏమంట, మర్చిపోయావా, పో దరిద్రమా అని ఏమనాలి, పో దరిద్రం. అంతేనా ఏంటంట, ఈ దెయ్యాలు ఉంటాయి, అంతేనా, మర్చిపోయావా, గుర్తులేనా, హ్యాపీగా ఉన్నావు కదా, నాకు చాలే, నువ్వు హ్యాపీగా ఉంటావే నాకు కావాలి. చిన్నగా స్టార్ట్ చేసేది. నీకు తెలుసా మా అబ్బాయి పేరు ఏంటో చెప్పు. టోనీ. ఏంటి టోనీయా, నా పేరు కదా, నీ జ్ఞాపకం కోసం పెట్టుకున్నా. దానికి వాళ్ళ ఆయన వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి, ఈ అబ్బాయి పేరు టోనీ అంటాడు. ఈ టోనీ ఎందుకు పెట్టావంటే మా ఆవిడ చెప్పింది. ఎవరు ఈ టోనీ, ఎక్కడి నుంచి వచ్చాడు, యాంటోనీలో నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి, యాంటోనీలో నుంచి ఈ టోనీ వచ్చాడు. నువ్వు అదంతా చెప్పకుండా టోనీ కొరకు ప్రార్థన. నేను వచ్చి ఇక్కడ ఎత్తుకొని, అయ్యా ఈ టోనీని దీవించు, మళ్ళీ దీన్ని కూటం పెట్టి భోజనం పెట్టి, అయ్యో నువ్వు మమ్మల్ని మోసం చేయొచ్చు, ఈ యాంటోనీని తెచ్చి టోనీని చేసి, నా దేవుణ్ణి నువ్వు మోసము చేయలేవు. వాడి జ్ఞాపకం అంట. ఈయన పెళ్లి చేసుకొని వాళ్ళ ఎక్సులు పేర్లు పెడతా ఉంటాడు కూతుర్లకి. నిజం. ఈ దెయ్యాలంటే పోయిన తుఫాను కొరకు నువ్వు ప్రార్థన చేసావు. అబ్రహాము పోయిన తుఫాను కొరకు ఏం చేశాడు, లోతు కొరకు ఎవరు ప్రార్థన చేయమన్నారు, అబ్రహాము నీతో ఉన్నప్పుడు చేశావు, ఎలాగో వెళ్ళిపోయాడు కదా, నువ్వు పొయ్యల్లా లోతు కోసం చేసావు. ఏమైంది, లోతు పాపంలో పడ్డాడు. కొంతమందికి ప్రార్థన చేస్తే మనమే వాళ్ళని పాపంలో పడేసినట్టు అవుతుంది. కొంతమంది కోసం ప్రార్థనే ఎంత చెప్పినా బంధువు ప్రేమ మీకు తగ్గుద్దా చెప్పండి. మా బంధువు అండి, ఎన్ని అనుకున్నా మా మామయ్య. ఎవరు, మా మామయ్య. ఎన్ని అనుకున్నా ఇదే సరిపోద్ది. అంతేగాని మీకు తెలియంది ఏంటంటే వాళ్ళ వల్లే మీకు ఎక్కువ ప్రేమించండి. కానీ వన్స్ అయ్యిందా ఏమవ్వాలి, మరలా అతికించొద్దు. ఒకసారి అతికిచ్చి తీసావనుకో, మరలా అతికిస్తే అతుకుద్దా, ఫస్ట్ టైం అతికినట్టు అతికిద్దా, లైట్గా అతుకుద్దా, మూడోసారి నాలుగోసారి అతికిచ్చితే జారిపోతూ ఉంటుంది. ఏదైనా అంతే. లోతు వెళ్ళిపోయాడా, కామిగుండాలి అబ్రహాము. ఎందుకు కన్నీటి భార్య కోసం చేయాలా, కూతురు కోసం, కొడుకు కోసం చేయాలి. అబ్రహాం ఎవరి కోసం చేశాడు, లోతు కోసం. ఏమైంది, పాపం. అలాంటి బుద్ధి వాడికి ఉందని తెలుసు కాబట్టే దేవుడు అబ్రహాం నుంచి వాడిని, నీకు తెలీదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ బుద్ధి మనస్తత్వం దేవుడికి తెలుసు. ఈరోజు వాక్యం మీకు అర్థమైందా, వ్యర్థమవుతుందా? వాళ్ళని వదిలించుకోండి. అయ్యగారు నేను ఏ వ్యాపారం దీవించబడతా, నాకు ఉద్యోగం ఏమి రావాలి, నాకు ఆర్థికంగా దీవించబడాలి, ఏం చేయాలి, ఇది ఇవ్వాలా, అది ఇవ్వాలా, అది చేయాలా, ఇది చేయాలా, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలా, 30 రోజులు ఉండాలా, 40 రోజులు ఉండాలా, ఎలా ఉండాలి, ఏమీ చేయొద్దు. వాడిని తీసుకెళ్ళి సముద్రంలే. నీ సముద్రంలో వేసినంత మాత్రాన నీ కష్టాలన్నీ ఏమైపోతాయి, నిమ్మలమైపోతాయి, కూల్ అయిపోతాయి, ప్రశాంతమైపోద్ది. ఇంకా ఆస్తి నష్టం లేదు. వాడు ఉంటే ఏముంది, ఆస్తి నష్టం. చైన్ తీయమంటాడు, ఏం తీయమంటాడు, చైన్ అంటాడు, చైన్ నుంచి పోగులు అంటాడు, పోగుల నుంచి గాజులు అంటాడు, గాజుల నుంచి ఫోన్, అన్నీ అమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. ఒకసారి చివరికి ఏం మిగులుతుంది చెప్పండి. వాడిని ఇదన్నీ అమ్మించి ఇంకొక ఆమె పెడతా ఉంటాడు ఇటు సైడ్ నుంచి. సరిపోద్దా? ఇలాంటివే ఆపేయండి. దేవుడికి అప్పగించుకోండి మీ జీవితాన్ని. పోయిన వాళ్ళ కొరకు ప్రార్థన అస్సలు చేయొద్దు. వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి. నువ్వు మీ ఆయన కొట్టినప్పుడల్లా అడిగి ఒక ఫోన్ చేసి, బాగున్నావు కదా, నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా, నేను ఓకే. ఈ పనికి మళ్ళీ మాట్లాడొద్దు. మాట్లాడితే భయంకరమైన తుఫాను వస్తుంది. ఆ తుఫాను వచ్చినప్పుడు ఎవ్వరు దీన్ని ఆపలేరు. పోయిన దాన్ని బైబిల్ సెలవిస్తుంది, కక్కిన దాన్ని తిరిగి ఎలా తింటావో పోయిన దాన్ని తెచ్చుకుంటే కూడా అదే పరిస్థితి. వన్స్ వెళ్ళిపోయారా, బాయ్ గుడ్ బాయ్. అందరూ చెప్పండి, బాయ్ గుడ్ బాయ్. ఎప్పుడైనా కనిపించారా, హాయ్ చెప్పండి, ఎలా ఉన్నావు, ఇవి వద్దు. మాట్లాడటమే మానేయండి. అది మరలా తెచ్చుకున్నావా, దరిద్రం స్టార్ట్. అందరూ చెప్పాలి, ఏమొస్తుంది. లోతుకొచ్చి అబ్రహాం జీవితంలో జరిగిందా, జరగలేదా? యోనాని తీసుకెక్కడేమన్నారు, సముద్రంలో ఏమన్నారు. అవి ఉన్నాయా, నీ జీవితము నాశనమే. రాహేలు ఆ విగ్రహం పెట్టుకున్నంతకాలం గర్భఫలం తెరవబడిందా, లేదు. ఎత్తి పక్కనేసింది విగ్రహము, గర్భఫలము తెరవబడింది. కొన్ని పక్కనేయటం నేర్చుకోండి.
మనుషుల్ని కొంతమందిని తీసేయటం జీవితంలో నుంచి, అయ్యో నేను తీసేస్తే ఎలా బతుకుతాడు వాడు చాలా బాగా బతుకుతాడు, నేను రాసిస్తా. వాడు ఇప్పటికీ బాగానే బతుకుతున్నాడు, అది నీకు అర్థం కావట్లా, నీకు ఒక్కడికే అర్థం కాదు. నువ్వు ఆ లెక్క ఈ లెక్క దొంగ లెక్కలని చెప్పి మీ ఆయనకి వాడికి రోజుకు ఒక 500 ఎత్తనావు ఏదో అకౌంట్లో నుంచి. ఉన్నారు ఆ బ్యాచ్ కూడా. అవన్నీ లేకపోతే నేను గంట సేపు దేవుడు నన్ను ఇదే ఎందుకు మాట్లాడమంటాడు, అటు తిప్పి ఇటు తిప్పన్న ఒక 500 వేస్తావు, తిన్నావో లేదో అని వేసావు. వాడి దగ్గర 10,000 ఉంటాయి కానీ నీకు చూపించడు. వాడు బాగా తింటాడు కానీ తిన్నానని చెప్పడు, అంతే. మీకులాగే మీరు బాగా తిని ఏమంటారు, తినలేదనే చెప్తారు. నిజం. దొంగేడుపులు, దొంగ మాటలు ఇవన్నీ దేవుడు చూస్తాడు. దయచేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు, దేవుడికి అప్పగించుకోండి. కొంతమందిని పెట్టుకుంటారా, పడేస్తారా? ఉన్నారా మీలో ఎవరైనా? కొంతమంది ఉన్న తల ఊపమాకండి, అట్లా వింటా ఉండండి, కొన్ని ఊపకూడదు. ఒక ఆమె పెళ్లి చేసుకొని అన్నీ చెప్తానని కూర్చొని ఫస్ట్ నైటే చెప్పిందంట. తలుపు తీసాడు ఆయన, అన్నీ చెప్పుకొని. వీళ్ళు మరీ ఓవర్గా ఓవర్గా నువ్వు కరెక్ట్గా ఇవన్నీ ఎక్కడ ఏమి మాట్లాడాలో. కొంతమంది సాక్ష్యం చెప్పమంటే కూడా అన్నీ చెప్తారు. సాక్ష్యం చెప్పే ముందన్నా నేను బాగా చూస్తారు, చెప్పిన తర్వాత వరస్ట్గా చూస్తారు. అందుకని మీరు సాక్ష్యాలు చెప్పేటప్పుడు నాకు చెప్పండి అని కొంతమందిని అడుగుతాను. నేను ఇట్లా చెప్తాను, ఏడ్చి చెప్పేస్తాను, నా జీవితం అంతా చెప్పేస్తాను. నువ్వు చెప్పకు. నువ్వు అనుకుంటున్నావా ఈ మనుషులు మొత్తం విని అబ్బో ఇది పెద్ద పనికి మారిందిగా అంటారు. నీ మార్పు ఎవరికి వద్దు. నువ్వు ఎంత మారినా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా జనాలు పట్టించుకోరు. ఇదంతా దొంగ ప్రేమ, ఇదంతా ఏం ప్రేమ? మీరు దీన్ని నమ్మేసి ఇక్కడ చప్పట్లు కొట్టారు కదా సాక్ష్యానికి అనుకోవద్దు. తర్వాత అసలు కోటింగ్ ఉంటుంది నీకు. చీచీ దీని బతుకే ఎంత చెప్పింది కదా అంటారు. సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలి. అటు ఇటు మాట్లాడి 4 ఏడు చేసావా ఎమోషన్ అయిపోయి రాసుకుంటారా రాసుకోరా? కాబట్టి దేవునికి తప్ప నీ బాధ ఎవరికి చెప్పొద్దు. ఆయన దగ్గరే కన్నీరు కార్చు. నీ జీవితంలో దేవుడు ఎవరినైనా తీసేశాడా, దయచేసి వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యొద్దు, వాళ్ళ గురించి యోచన చెయ్యొద్దు. వాళ్ళకి మెసేజ్లు కానీ ఏది కానీ పెట్టి పోయిన దరిద్రాన్ని తెచ్చుకుంటే మరలా ఏమవుద్ది? ఒక దెయ్యం పోయి అంట, ఒక దెయ్యం పోయి ఎన్ని వచ్చినాయి? దెయ్యాన్ని ఎవరు ఎలగొట్టారు? ఫస్ట్ దెయ్యాన్ని దేవుడు ఎలగొట్టాడా లేదా? ఏదో ఒక దెయ్యాన్ని ఎలగొట్టావు. నీ జీవితంలో ప్రశాంతంగా ఉండు. నువ్వేం చేస్తావు తెలుసా? ఖాళీగుండి పిలుస్తావు. ఎంతమంది వస్తారండి ఈసారి? 7 దెయ్యాలు. ఇప్పుడు 7 దెయ్యాలు వచ్చినాక బైబిల్లో ఎక్కడైనా దేవుడు ఎలగొట్టాడని ఉందా? ఇంకెలగొట్టాడు. మీరు ఇప్పుడు పడుతున్న బాధకి దేవుడు ఎందుకు ఏమి చేయట్లేదో తెలుసా? నువ్వు తెచ్చుకున్న దెయ్యాలు. నేను పంపించాడా లేదా? దేవుడు విడిపించాడా లేదా? నీ పాపపు స్థితి అంతా తెలిసి కూడా ఒక మంచి అతనికి ఇచ్చి పెళ్లి చేశాడా లేదా? పాపం ఒక అమాయకుడు నేను పోషిస్తున్నాడా లేదా? మళ్ళీ నువ్వు తిడితే పడుతున్నాడు, అదొక ఓవర్ యాక్టింగ్. మళ్ళీ అన్ని తిట్టినా, ఎన్ని కొట్టినా, ఎన్ని అన్నా, నీ జీవితం ఇలా ఉన్నా, అది అందరికీ తెలిసినా ఒకడు వచ్చి నిన్ను ప్రేమించి నీకు పడుతుంటే నీ ఓవర్ యాక్టింగ్ ఏ స్థాయికి వెళ్తుంది అంటే వాడికి మెసేజ్లు పెట్టుకొని వీడిని తిట్టుకుంటా అప్పుడు ఏదో ఒకటి అవుద్ది. అమాయకుడు పిల్లేమవుతాడు, పులవుతాడు. అప్పుడు ఉంటుంది ఆట. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. బైబిల్ సెలవిస్తుంది, భర్తకొచ్చు క్రోధము ఎవడు ఆపలేడంట. ఆ మాట ఎవరు చెప్పారు? బైబిల్ చెప్తుంది. అందుకే లేనిపోని విపత్తులు తీసుకొని రావద్దు, లేనిపోని కష్టాలు తీసుకొని రావద్దు. నీ స్థితి నీకు తెలుసు, అయినా దేవుడు నిన్ను విడిపించాడు. ఒక మంచి కుటుంబంలో నిన్ను అంటుగట్టాడు. ఎవరి జోలు వెళ్లకుండా ప్రశాంతంగా బతుకు. నీ స్థితి నీకు తెలిసి ఒక మంచి స్త్రీకిచ్చి దేవుడు నీకు పెళ్లి చేశాడు. కాముగామెకు లోబడి యథార్థంగా జీవించి అన్నీ విడిచిపెట్టు. అంతేగాని మరలా పాతది తీసుకొని వచ్చావంటే ఉన్నది పోయిద్ది. దేవుడు ముట్టద్దన్న చెట్టుని ఏం చేశాడు? ఎవరు? ఆదాము. దేవుడిచ్చింది పోగొట్టుకున్నాడు. ఏంటది? ఏదెను తోట. కాయ గొప్పనా, తోట గొప్పనా? కాయ కోసం ఆశపడితే తోటలు పోతాయి, జాగ్రత్త. 3 ఎకరాలు రాసి ఇచ్చుంటారు నీకు, అనవసరంగా కాయల కోసం వెళ్ళకు, తోటలు పోతాయి. పోవా? భార్య దొరికినోడికి ఏం దొరుకును? మేలు దొరుకును. ఒక 3 ఎకరాలు రాసి ఇచ్చారు, మంచిగా ఒక ఆమెనిచ్చి చేశారు. నువ్వు మళ్ళీ కాయలు ఎతుకుతూ ఉంటావు, నా కాయ ఎక్కడ ఉంది అని. ఆ కాయను బట్టే లోపల ఈ తోట పోయిద్ది. ఇప్పుడు మళ్ళీ రోడ్డును పడతావు. కారు బిక్కుంటారు, బ్రేస్లెట్ బిక్కుంటారు, అంత రోడ్డుని వేస్తారు. కాయ కావాలా, తోట కావాలా? ప్లీజ్, కాయ కావాలా, తోటలు కావాలా?
తోట ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్పి ఆ తోటను కాచుకుంటూ ఆ తోటను పోషించుకుంటూ ఆ తోటలో నమ్మకంగా ఉండు, దేవుడు దీవిస్తాడు. అంతేగాని నాకు కాయలే కావాలంటే తోటలు పోతాయి. కాబట్టి దయచేసి ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. దేవుడు మాట్లాడిన మాటలు ఎవడో చెప్పాడు అయ్యగారికి మొత్తం గట్టిగా నాకే ఇచ్చాడు అనుకోకండి. నాకెవడు ఏమీ చెప్పాడు. ఒకవేళ ఏ వారం వాళ్ళు నాకు చెప్తారో ఆ వారం వాళ్ళకే చెప్తాను నేను వాక్యం. మీకు తెలుసుగా, నాకెవరు చెప్తారో వాళ్ళకి స్పెషల్ డిష్ ఇస్తాను నేను ఆ వారం. కాబట్టి నాకెవరు ఏమీ చెప్పరు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.